హలో అందరికీ. గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు తీసినదండి. మార్నింగే మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. ఎందుకంటే చూసారు కదా, దోస పిండి ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో. ముందు రోజు నైట్ అస్సలకు మతికి లేదు. ఇంకా చేసేది ఏమీ లేక నాకు 11:30 ఆ టైంలో మతికొచ్చింది. దోస బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోలేదు కదా అనేసి ఇంకా ఆ టైంలో వాష్ చేసుకొని మంచిగా అయితే మిక్సీ పట్టి పెట్టుకొని, ఇంకా ఆల్రెడీ 12 అయిపోతుంది కదా, మార్నింగ్‌కి అందులో వింటర్ సీజన్ కదా, మార్నింగ్‌కు అవర్స్ తక్కువగానే ఉంది కాబట్టి అంత ఫార్మేట్ ఏం కాదులే అనేసి బయట ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోకుండా మొత్తం కొట్టిన పిండి అంతా బయటే పెట్టేసి ఎలాగో ఒక ప్లేట్ అయితే కవర్ చేసి పెట్టాను. యాక్చువల్‌గా నేను దోస బ్యాటర్‌ని నైట్ ప్రిపేర్ చేసుకున్నాక మార్నింగ్‌కి ఎంత అవసరమో అంత మాత్రమే బయట పెట్టేసుకొని మిగతాది ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసుకుంటాను. అలా పెట్టేసుకోవడం వల్ల ఆ పులుపు అనేది ఎక్కకుండా 1 వీక్ అయినా కూడా చాలా బాగుంటుంది దోస పిండైతే. కా ఇంకా తర్వాత కొంచెం ఇండ్లు అయితే మెస్సీగా ఉందండి. ఎందుకంటే కిడ్స్ బెడ్‌రూమ్‌లోకి ఆ రూమ్‌కి తగ్గట్టుగానే ఒక కాట్ అయితే తెచ్చుకోవాలి అనుకున్నాము. ఇంకా లాస్టు మీకు వీడియో కూడా ఫర్నిచర్ షాపింగ్‌ది వీడియో కూడా పెట్టాను కదా, ఎవరైనా చూడకపోతే మన ఛానల్‌లో ఉంది చూడండి. ఎందుకంటే మా రూమ్‌కు తగ్గట్టుగా అక్కడ నాకు అసలు సెట్ కాలేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి అందులో మరీ కాస్ట్ అయితే మరీ ఎక్స్‌పెన్సివ్ అయితే ఉన్నాయండి. ఇంక అందుకనేసి మా రూమ్‌కి తగ్గట్టు ఒక ఆర్డర్ పెట్టి చేపించుకున్నామండి. మాకు దాని వలన అమౌంట్ అనేది కాస్త తక్కువే పడింది. ఇంకా అది రెడీ అయిపోయింది. ఫెస్టివల్ కల్లా వచ్చేస్తుంది అని చెప్పారు. ఇంక అందుకని ఆ రూమ్‌లో ఉండే కింద బెడ్ పెడితే ఇంకా ఆ ర్యాకులు ఉండేటివి ఏవి మనం తీసేదానికి ఉండదు. అవన్నీ కూడా అస్సలు యూజ్ కానిటివన్నీ. ఇంక అందుకనేసి ఇంక వచ్చేసరికి క్లీనప్ చేద్దామనేసి రూమ్ అంతా మంచిగా క్లీన్ చేసేసాను. అందులో ఉండే మెస్సీ అంతా తీసేసి క్లీన్ చేసి రెడీగా అయితే ఉంచాను. ఎప్పుడొస్తుందో ఏమో తెలియదు కదా. ఇంకా తర్వాత పనంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానండి. ఇంక ఈరోజు సాటర్డే కదా, ఇంక అందుకనేసి వెనకమ్మడే స్నానం చేసుకొని వచ్చిన తర్వాత లంచ్‌కైతే ప్రిపేర్ చేస్తున్నాను. నేను లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా ప్రసాదంగా లెమన్ రైస్ చేద్దామనుకుంటున్నాను దేవుడికి. ఇంక అందుకనేసి లెమన్ రైస్, తాలింపు ఇంకా ఆ రెండే పెట్టుకున్నానండి. ఇంకా ఏం పెట్టుకోలేదు. ఇంకా ఫాస్ట్‌గా అవి కూడా చేసేసుకొని ఇంక నాకు క్యారీ సర్దేసి ఓ పక్కన పెట్టేస్తే నాకు ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. ఇంకా దాని వలన ఇంకా పూజ అయితే ప్రశాంతంగా చేసేసుకోవచ్చు కదా అనేసి ఇంకా వంట రూమ్‌లోకొచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను.
ఇక్కడ లెమన్ రైస్ అయిన తర్వాత ఫస్ట్ దేవుడికైతే తీసి పెట్టానండి. ఇంకా తర్వాత క్యారియర్లు కూడా పెట్టేసి ఒక సైడ్కి అయితే పెట్టాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇందులో మేము నువ్వుల పొడి అయితే చల్లుకుంటామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకనో దాత్రి అయితే తినదు నువ్వుల పొడి చల్లితే. అందుకనేసి ఇంకా నేనైతే దాత్రికి బాక్స్లో సర్దేసి ఇంకా మిగతా రైస్లోకి నువ్వుల పొడి అయితే చల్లుకొని మంచిగా అయితే కలుపుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నువ్వులను దోరగా వేయించుకొని వేగిన తర్వాత పొడి కొట్టి పెట్టుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా సువాసన వస్తూ చాలా టేస్టీగా కూడా ఉంటుంది లెమన్ రైస్ అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి. రాత్రి ఎందుకు తినదు. ఇంకా రైస్ అండ్ తాలింపు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గర ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చును. ఆ రోజు సాటర్డే కాబట్టి కాస్త లేటే అవుతుంది. ఇంకా మిగతా నిమ్మ పులుసు మిగిలింటే ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తర్వాత ఇంట్లో చిన్న చిన్న వర్క్ ఉంటే చేసేసుకొని క్యారియర్ కూడా ఇచ్చేసి ఇంకా చాలా డేస్ తర్వాత హోటల్కి అయితే వెళ్ళాను. అక్కడ ఏమీ కానీ షూట్ అయితే చేయలేదండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా టిఫిన్ కోసము అంతా ఇంకా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు కాస్త వీడియో అయితే తీశాను. మీరే చూడండి.
సో, ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందండి. 6:30 ఆ టైం అయితే అయింది. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చాడు. ఇంకా అందుకనేసి నేను ఇంటికి వెళ్ళాలి అనేసి కొన్ని వెజిటబుల్స్ అందులో అక్కడే హోటల్‌లోనే వెజిటబుల్స్ ఇంకా వచ్చే దారిలో ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నాను. ఇవి ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను ఇంటికొచ్చిన తర్వాత. ఇవి నేను అమెజాన్‌లో అయితే తీసుకున్నాను. కొంచెం వెడల్పుగా నాకు చాలా బాగా అనిపించాయి. అందులోనూ దేవుడికి పెట్టే పువ్వులు సెపరేట్‌గా ఉండాలి. ఏ డబ్బాలంటే ఆ డబ్బాలు వేయకుండా ఉండాలనేసి ఇవైతే నేను తీసుకున్నాను. సెట్ ఆఫ్ 2 అయితే వచ్చాయి. నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఈ 2 డబ్బాలు ఇంకా దేవుడి ఫ్లవర్స్‌కి వినియోగించుకుంటూ ఉన్నాను. ఇందులో స్టోర్ చేసుకోవడం వల్ల చాలా ఫ్రెష్‌గా 10 డేస్ అయినా కూడా చాలా బాగుంటాయండి. కాకపోతే ఒక చిన్న టిప్ అండి ఇందులో. మనకు ఒక గ్రిల్ లాగా ఒక ప్లాస్టిక్ ప్లేట్ కూడా ఇచ్చారు. ఇంక అది వేసిన తర్వాత అయినా ఒక టిష్యూ పేపర్ పెట్టుకోండి. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఫ్లవర్స్ మంచిగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని కొన్ని పాడైన పూలు ఉంటే అవన్నీ సెపరేట్‌గా పెట్టుకోవాలి. అందులోనే కలిపేస్తే ఆ పాడైన పూలు ఉంటాయి కదా! ఒకటో రెండో వాటి వలన అన్ని పూలు కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకనేసి ఇలా మనం డబ్బాలో ఒక స్టోర్ చేసుకున్నప్పుడు పువ్వులు ఏయన్నా పాడైపోయి ఉంటే అవి తీసేసుకొని పైనైతే పెట్టుకోండి. తొందరగా యూజ్ చేసుకోవచ్చును. ఇంకా ఫ్రెష్‌గా అయితే ఉంటాయి. నాకు ఈ సెట్ ఆఫ్ 2 వచ్చాయి. క్వాలిటీ అందుకు చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇంకా అక్కడే మష్రూమ్స్, ఇంకా కొంచెం పన్నీరు, ఇంకా వచ్చే దారిలో ఆహ్, ద్రాక్ష, ఇంకా కొన్ని వెజిటబుల్స్ అయితే తెచ్చుకొని వాటిని కూడా సదురుకుంటున్నాను. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా అలా కాసేపు ఇంకా కాఫీ అయితే తాగాను. ఫైనల్లీ హోటల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ అయితే చేసుకున్న తర్వాత ఇంకా 7:30 అయిందండి. ఇంకా దాత్రినైతే పిక్ చేసుకోవాలి. అందుకనేసి స్కూల్ దగ్గరికైతే బయలుదేరాను. ఇంకా బాబు ఉన్నాడని చెప్పాను కదా! తనకు ఏమన్నా కావాలి అంటే ఇంకా ఫస్ట్ టైమ్ అండి. ఇక్కడికైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా సరే ఇంకా ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమో తీసుకొని వెళ్దాము అడిగాడు కదా అనిపించింది. ఎందుకంటే బాబు హాస్టల్‌లో ఉంటాడు కదా! అక్కడికి ఎటువంటి ఫుడ్ అయితే అలో ఉండదండి అస్సలుకు. లాస్ట్ ఇయర్ వరకు కూడా డ్రై ఫ్రూట్స్ అన్నా అలో ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ఏమే గాని మేము తీసుకువెళ్ళడానికి ఉండదు. దాదాపు దివాళీకి వచ్చి వెళ్ళాడు. ఇంకా తర్వాత నుంచి ఇంక అస్సలు రాలేదు. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడే వచ్చాడు. తనకు అక్కడ ఉన్నంత సేపు వాళ్ళు పెట్టిన ఫుడ్ మాత్రమే తినాలి. ఇంకా మధ్యలో ఏం తినేదానికి ఉండదు. మనం వెళ్ళేదానికి ఉండదు. అసలు ఏమే గాని అలౌ చెయ్యరు. అందుకనేసి వచ్చినప్పుడు మంచిగా ఫుడ్ అనేది పెట్టుకోవాలి అనుకుంటాము. అందుకనేసి అబ్బాయి ఏమడిగినా గూడా కాదనకుండా తినిపిస్తాము. ఇంకా ఆ రోజు సాటర్‌డే అయినా కూడా చికెన్ అంటే చాలా ఇష్టము. చికెన్ తప్ప ఏమీ తినడు. ఇంక అందుకని చికెన్ 65 ట్రై చేద్దామనేసి ఇక్కడైతే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడ ఫస్ట్ టైమ్ వచ్చాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఆర్డర్ పెట్టినది వచ్చేంత వరకు ఏం చేద్దాంలే అనేసి అలా వీడియో అయితే తీసేసుకున్నాను. దాత్రి వచ్చేసి డోనట్ కావాలనింది. ఇంక అందుకనేసి ఇంక అది కూడా వచ్చేసరికి కూర్చోండి మేడం అని చెప్పారు. ఇంక వీడియో తీసుకుంటానని అడిగాను వాళ్ళను. షూర్ మేడం అని చెప్పారు. ఇంక అందుకనేసి నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక అందుకనేసి వీడియో అయితే తీసుకున్నాను. సో, ఫైనల్లీ నా డే అనేది ఫుల్ బిజీగా అయితే జరిగిపోయిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్న స్పేస్‌లోనే మంచిగా అయితే డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అందులో ఉన్నంత సేపు. చికెన్ 65 అయితే వచ్చింది. క్వాంటిటీ అయితే తక్కువ ఉంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది.